పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్తే. ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని నేను కోరుతున్నాను మా సినిమా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ముందు నుంచి మ్యూజిక్ ప్లే అవుతుందండి, చాలా సూదింగ్ గా అనిపించింది. అండ్ సార్ కూడా చెప్పారు చాలా అద్భుతంగా వచ్చిందని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఇది నా ఫస్ట్ ఫిలిం. నా పేరు శివప్రసాద్ అండి. హలో, నా పేరు శివప్రసాద్ అండి. ఇది నా మొదటి ఫిలిం. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ. ముందుగా మా స్కై టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా చాలా చక్కగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పృథ్వీ గారికి, హోల్ టీమ్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అక్షర రాణి లాగా అనిపించారు మీరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మీకు కూడా అలానే అనిపించిందా? యా. Thank you so much, everyone. Andriki namaskaram. Thank you, media, for being here, and everyone. It's truly an honor. I would love to express my gratitude towards few people. Firstly, our producer Nagreddy sir, thank you for bringing this to life. My director Prithvi sir, thank you so much for believing Veena in me. Your vision, amazing. Thirdly, Rasul sir, it was amazing working with you. It was a fantastic experience and unforgettable one. I would love to thank to the whole crew who's made this possible, who's worked effortlessly day and night. My co-star, Murli, thank you so much for supporting me throughout and bringing that energy every day on the set. And to our lovely audience, we would love your support. We've made this movie with our hearts and we can't wait to share it with all of you. Thank you so much. హాయ్ అండి, నా పేరు మురళి. యాజ్ అన్ యాక్టర్గా ఈ స్కై మూవీ నాకు ఫస్ట్ మూవీ. యాంకర్ శ్రవంతి గారు నన్ను హీరో మురళి అనగానే కొంచెం ట్రబుల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్గా హీరో ఆ మ్యాగ్నానిమిటీ అవ్వచ్చు, ఆ పర్సనాలిటీ అవ్వచ్చు, ఫస్ట్ మూవీకి నాకు వచ్చేస్తాయని నేను అసలు సార్, పర్సనాలిటీ పక్కా 6 ప్యాక్ ఉంటేనే హీరో కాదు సార్. ఆ మ్యాగ్నానిమిటీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఫస్ట్ మూవీకి వచ్చేస్తాయని అనుకోవట్లేదు. సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ అండి. యాక్టింగ్ వైజ్ కూడా నాకు యాక్టింగ్లో ఏబిసిడీలు కూడా తెలిసినాయి అని అనుకోవట్లేదు. ఇంకా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అలాట్. ఈ స్కై మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. దీంట్లో 15 to 20 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకడు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకడు హీరో ఇట్లా ఉండదు. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట అంత క్లారిటీగా. ఇంకోటి ఏంటంటే 20 days బ్యాకే ఈ మూవీ ఫస్ట్ కాపీ డైరెక్టర్ గారు తీసుకున్నారు. ఆయన తీసుకున్న వెంటనే నాకు కాల్ చేసి ఇలా ఫస్ట్ కాపీ వచ్చింది, మన ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు, సినిమాటోగ్రఫర్ రసూల్ ఎల్లోర్ గారికి షో వేస్తున్నాను, నువ్వు కూడా రావాలని చెప్పారు. నేను చూసిన వెంటనే ఫస్ట్ మూవీ కదా, నాకు ఆ ఎక్సైట్మెంట్లో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా చేశానని రసూల్ గారిని అడిగాను. రసూల్ గారిని ఎందుకు అడిగానంటే ఆయన సినిమాటోగ్రఫీ గురించి మీకు అంతా తెలుసు. దట్టు ఏంటంటే నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, ఈయన రసూల్ గారు ఒక 4-5 సినిమాలు కూడా డైరెక్షన్ చేశారు. సో ఫీడ్బ్యాక్ ఆయన దగ్గర నుంచి తెలుసుకుంటే అసలు ఫ్రాంక్గా చెప్తారు, ఉన్నట్టు చెప్తారని. సార్ నేను ఎలా యాక్ట్ చేశాను, ఏమన్నా యాక్టింగ్ పనికి వస్తానా అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు, చూడు మురళి, నీతో పాటు శృతి శెట్టి చేసింది, ఆ అమ్మాయికి తెలుగు రాదు, ఎక్కడో పూణె నుంచి వచ్చింది. అలాగే ఆనంద్ సార్ చేశారు, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళకి తెలుగు రాకపోయినా చాలా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేశారు. నువ్వెందుకో సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఇంకా బాగా చేయాలనిపించింది నాకు. సో నెక్స్ట్ మూవీస్ నుంచి క్యారెక్టర్ని అర్థం చేసుకుని యాక్టింగ్ని చాలా సీరియస్గా తీసుకుని చెయ్యాలి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఓకే బాగా చేసి ఉన్నారు. ఆయన రసూల్ గారు జస్ట్ ఓకే పర్లేదు బాగా చేసేవు
అంటేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంకా రసూల్ గారు, కెమెరా అసోసియేట్స్ ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే రఘునాథ్ రెడ్డి అన్న, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ గారు సురేష్ అర్స్ గారు, చాలా సీనియర్ ఎడిటర్, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శివ, ఇంకా రిమైనింగ్ సౌండ్ ఇంజనీర్స్ అందరికీ కూడా, బికాజ్ టెక్నీషియన్స్కి ఎందుకు నేను స్పెషల్గా చెప్తున్నానంటే ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ ఎఫర్ట్ ఏంటో ఆ స్క్రీన్ మీద కనిపించింది నాకు, అందుకే చెప్తున్నాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ నాతోటి యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు ఆనంద్ సార్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ కో ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాతోటి కలిసి యాక్ట్ చేసిన శృతి శెట్టికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఆమెతోటి యాక్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడన్నా కొంచెం ఫంబుల్ అవుతుంటే, ఫస్ట్ మూవీ కాబట్టి ఆమెకి 4-5 వెబ్ సిరీస్లు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండేది. సో ఎప్పుడైనా నేను డౌన్ అవుతుంటే ఆమె వచ్చి పర్లేదు మురళి బాగా వస్తుంది, నువ్వు బాగా చేయగలవు అని ఎంకరేజ్ చేసేది అమ్మాయి. చాలా థ్యాంక్స్ శృతి. అండ్ ఇంకా కమింగ్ టు ద పాయింట్, మీరు ఇప్పుడే టీజర్ చూసారండి, నాకు బాగా నచ్చింది, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మూవీ డైరెక్టర్ పృథ్వీ గారు ఈ మూవీ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండడం వలన ఆ సౌండ్ మీద టీజర్ కట్ చేశారనమాట. సో నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈవెన్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అలాగే పబ్లిసిటీ ప్రోగ్రాము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 month 2 months పబ్లిసిటీ చేసి ప్రొడ్యూసర్ గారు నాగిరెడ్డి గారు రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న పబ్లిసిటీ క్యాంపెయిన్ చేస్తున్న జిఎస్కే మీడియా సురేష్ గారు, అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వినీత్ గౌడ్ గారు, అలాగే మా బిజినెస్ హెడ్ సురేష్ అల్లూరి గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ ముగ్గురు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి పబ్లిసిటీ క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందని వాల్యుబుల్ అడ్వైజెస్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే పర్టికులర్గా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా ఎక్కువ మంది వచ్చి మా చిన్న సినిమా అయినా మాకు పెద్ద కవరేజ్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ 90% ఆఫ్ ద ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కొత్త వాళ్ళు అండి దీనికి పనిచేసింది. కొత్త వాళ్ళు చేసిన చిన్న సినిమాని ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం ఉంది. సో ప్లీజ్ గివ్ అస్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆల్ ద వే. అండ్ ఫైనలీ I wanted to share something about an important person for this movie Sky. He is the producer Nagireddy garu. He is the backbone of the movie. Backbone అని ఎందుకంటే మనం ఏమన్నా చిన్న ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు మనకి, మనం ఏమన్నా సక్సెస్ అవ్వాలన్నా, మన జాబ్ చేయాలన్నా, మన కెరియర్లో డెవలప్ అవ్వాలన్నా వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు, చాలా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు మనకి మెయిన్ బ్యాక్ బోన్. బట్ ఈ సినిమా అనే ఈ వరల్డ్లో మనం ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక హీరోయిన్ అవ్వాలన్నా మనకి చాలా సపోర్ట్ ఉండాలి. బయట మనల్ని ఎవరైనా నమ్మాలి, సినిమాల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా ఎంకరేజ్ చేసే ఒక పర్సన్ నాకు, మా బ్రదర్ డైరెక్టర్ పృథ్వీకి దొరకడం అనేది ఒక జెన్యూన్ పర్సన్, మా అదృష్టం అది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాను. మీడియా పర్సన్స్కి, మా టెక్నీషియన్స్కి, నా కో ఆర్టిస్ట్లకి అందరికీ థ్యాంక్స్ చెప్పాను. కానీ నాగిరెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే థ్యాంక్స్ అనేది ఆయన చేసిన ఫేవర్కి, ఆయన చేసిన ఎంకరేజ్మెంట్కి, కోఆపరేషన్కి థ్యాంక్స్ అనేది ఒక అక్షరం, 2 అక్షరాలు థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక చెప్పాను కదా, బ్యాక్ బోన్ అని. ఇంట్లో మనకి హెల్ప్ చేస్తారు అమ్మ నాన్న, వాళ్ళు చాలా ఫేవర్ చేస్తారు, చాలా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళకి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పం. ఎందుకంటే థ్యాంక్స్ అనేది ఒక చిన్న గ్రాటిట్యూడ్ అనేది చూపించడం నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. సో అలాగే సేమ్ డైలమా, సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నాగరెడ్డి గారి విషయంలో నాకు పృథ్వీకి ఫేస్ అవుతుంది అనమాట. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇలాగే మాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగరెడ్డి అన్న. అండ్ మీరు ఇలాగే మంచి 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 టెక్నీషియన్స్ని, మంచి మంచి న్యూ ఆర్టిస్టులని, మంచి మంచి ఇంకా బాగా మంచి మంచి సినిమాలు తీసి ఎంకరేజ్ చేయాలి, సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి హూ కమ్ హియర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్.